వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ తన్వి. ప్రజెంట్ మనతో మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం నారాయణరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే ఎన్కౌంటర్ హిడ్మాది జరిగిందో అదే అంశంపై మాట్లాడదాం. ఎట్లా చూస్తారు అనే అంశంపై. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. తనని బాహుబలి అని కూడా పిలుచుకుంటారు మీరు. సో ఎట్లా చూస్తారు, దీనిపై మీ స్పందన ఏంటి? అదేవిధంగా వాళ్ళ భార్యను కూడా ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. అతన్ని బాహుబలి అనడం అని ఎవరు అనరు, కానీ ఆయన ఒక ఆదివాసీ సమూహం నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద నాయకుడు. అడవి మీద పట్టుందని చెప్పి మీడియా ప్రచారం చేస్తుంది. అందరు చేస్తున్న ప్రాంతంలో మనకు తెలుసు, కానీ ఆయన నుంచి మనకు అంత వివరాలు తెలియదు. అయితే మొత్తంగా గత 40 ఏళ్ళ 50 ఏళ్ళ మావోయిస్ట్ ఉద్యమంలో ఆదివాసీ నుంచి వచ్చిన గొప్ప నాయకుడిగా అందరూ మాట్లాడుతున్నారు. అదే మనకు తెలుసు. ఇక ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ విషయానికి మనం మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు ఆపరేషన్ కగారు 2024 నుంచి స్టార్ట్ అయిన ఏ ఎన్కౌంటర్ చూసుకున్నా కానీ ఏ ఎన్కౌంటర్ కూడా ఎన్కౌంటర్ కాదు. మనకు 73లో పౌరకుల సంఘం ఏర్పడడానికి ముందు ఎన్కౌంటర్ పేరుతో ఏవైతే ఎదురుకాల్పులు జరిగినాయో పట్టుకొని కాల్చెప్పి ఎన్కౌంటర్ అంటున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటికీ ఆపరేషన్ కగారు పేరుతోటి 80 ఎన్కౌంటర్తో 700 పైగా హత్యలు జరిగినాయి. మేము ఎన్కౌంటర్గా భావించడం లేదు. ఇది కూడా ఏమైందంటే, బహుశా మనకు గాజర్ల రవి, అరుణ, అంజుల ఎన్కౌంటర్ ఎట్లయితే ఇదే మారేడుమిల్లిలో జరిగిందని అనుకుంటున్నామో, అది జరిగిన వాళ్ళ అరెస్ట్లో వాళ్ళ ఉన్న ఏరియాని గుర్తుపెట్టిన పోలీసులు అటు గాజర్ల రవి ఇంటికి అటు అరుణ వాళ్ళ ఇంటికి పోయి, మీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీరు తీసుకెళ్ళి వాళ్ళని సరెండర్ చేపిస్తారా, మీకు దారి ఖర్చు ఇస్తాం, మీరు అక్కడ దాకా తీసుకెళ్తామని మాట్లాడేది. కానీ వాళ్ళు ఎవరు సస్యం మీరు అనేసరికి వాళ్ళని చంపేసారు. ఇప్పుడు కూడా నిన్నాక 2 రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి తోటి మన హిడ్మా వాళ్ళ తల్లి ద్వారా నా కొడుకును లొంగిపోమ్మనడం లేదా రక్షించండి ఇవన్నీ మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఈ 2 రోజుల వ్యవధి లోపల ఆ హిడ్మా తల్లి గురించి వచ్చిందో, మళ్ళీ ఈరోజు చూసేసరికి హిడ్మా ఎన్కౌంటర్ వచ్చింది. మనం నిజంగానే ఈ ఎన్కౌంటర్ని అతని గురించి ఎంత గొప్పగా చెప్పిన మీడియా ఈరోజు ఎన్కౌంటర్ అంటుంది. మరి ఆ గొప్పతనం అనేది లేదా, లేకపోతే ఏమవుతుందనే తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకటి జరుగుతుంది అంటే, ఆపరేషన్ కగార్ పేరుతోటి కోవర్ట్లను ఇన్ఫార్మర్లను పెట్టుకొని బలగాలు, వేలాది బలగాలు, లక్షలాది బలగాలు మొత్తం దండకారణం మొత్తం ఉండి ఒక్క దగ్గర ఉన్నాడని తెలిసే వలయాలుగా అతన్ని చుట్టుముట్టి ఆధీనం తీసుకొని చిత్రహింసలు పెట్టి కాల్ చంపుతున్నారు. మొన్నటికి మొన్న ఇప్పుడు కొంతమంది ఇక్కడ లొంగిపోయిన సందర్భంలో బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే, ఎవరినైనా లొంగిపోనిస్తాం తప్ప హిడ్మాన్ మాత్రం లొంగిపోనీయం. అతను సాల్వాజుడ్ మూలను కావచ్చు, లేకపోతే పోలీసుల మీద బాగా దాడులు చేసిన కాబట్టి అతనికి అటువంటి అవకాశాలు అతను చంపేస్తామని పోలీసులు బహిరంగ మాట్లాడిన స్థితులు మాకు వాయాలు వచ్చినాయి. అంటే ఇంత టార్గెట్ ఉన్న వ్యక్తిని ఎవరైనా ఇక పట్టుకోవడం, చిత్రహింసలు పెట్టి కాల్చంపడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని బలగాలు ఒకే వ్యక్తి మీద టార్గెట్ పెట్టి వెయిట్ చేస్తే దొరకడం అనేది ఈజీ. కాబట్టి బహుశా చుట్టుముట్టి 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో ఆధీనం తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపేసిందని మేము అనుకుంటున్నాం. అందుకని ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చి చంపడమే. ఆపరేషన్ కగార్ అంటేనే స్పష్టంగా చెప్పిందంటే, ఇప్పుడు ఎదురుకాల్పులు అంటే అనుకోకుండా ఎదురుపడితే జరిగేటి ఎదురుకాల్పులు ఎన్కౌంటర్. కానీ నేను చంపేస్తానని చెప్పినాక ఎదురుకాల్పులు ఎందుకుంటే, నువ్వు ఎక్కడున్నదో నేను పసిగడతాను, నిన్ను చుట్టుముట్టి కాల్చి చంపాను, అది ఎన్కౌంటర్ కాదు. ఇక నేను బహిరంగంగా మావోయిస్టులను హత్య చేస్తున్నామని చెప్పి హత్య చేస్తున్నాడు. అందులో ఆదివాసులు వస్తున్నారు, మావోయిస్టులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ నిజంగా ఆ ఉద్యమానికి ఉన్న ఒక బేస్ను, మూలాన్ని చూసినట్టయితే అది ఒక ప్రజాస్వామిక డిమాండ్ల మీద వస్తుంది. శ్రమ దోపిడిని వ్యతిరేకంగా మళ్ళీ ఏవైతే చట్టాలు ఆదివాసుల కోసం తెచ్చినామో, అడవి హక్కుల చట్టం కావచ్చు, పేసా చట్టం 1996 కావచ్చు, అవి ఇట్లా ఆదివాసీ ప్రాంతాల్లో అమలైతే ఎందుకు మన ములుగు, ఏటూరు నాగారం, ఖమ్మం, గుండాల ఆ ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ ఉద్యమాలకు అంత బలం వచ్చేది కాదు. నువ్వేదైతే ఆదివాసులు పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల అమలు అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఆ చట్టాల గురించి మాట్లాడిన వాళ్ళను తీవ్రవాదులుగా, మావోయిస్టులో ముద్ర వేసి ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు ఏదో నిజమే, ఇప్పుడు ఇట్లా చేస్తూ కూడా మావోయిస్టులు నిర్మూలించినాక రేపు పొద్దున నువ్వు ఏముంటుంది అక్కడ, అడవి అంతా సామ్రాజ్యవాదులకు ఇచ్చేస్తూ, మనకు ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదన కార్పొరేట్లకు ఇచ్చేస్తూ మన దేశం ఏముంటుంది? మొన్నటిదాకా తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం మనం? ఆంధ్ర నుంచి వచ్చిన వలస పాలకులు మన దేశాన్ని కొల్లగొడుతున్నారు, వట్టిపోయిన తెలంగాణ చేస్తున్నారని పోరాడి సాధించుకున్నాం. కానీ ఏమైంది? ఇప్పుడు ఉన్నటువంటి
ఈ దండకారణ్యంలో కార్పొరేట్లకు మొత్తం సహజ సంపద ఇచ్చేస్తే రేపు పొద్దున మన భవిష్యత్తు ఏంది? అమెరికాలో ఒక్కసారి చూడు, అమెరికాలో ఎన్నో పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒక్క పెట్రోల్ నిల్వను తీయదు. ఎందుకు తీయదు? రేపు భవిష్యత్ తరాల కోసం ఉంటుంది. అదే అన్నిటి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం కూడా ఆ వనరులను కాపాడుకుంటే రేపు పొద్దున వచ్చే మన తరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనకు ఈ చట్టాలు ఉన్నాయి. అడవి హక్కుల చట్టం ఉంది, పేసా చట్టం ఉంది, గ్రామసభ తీర్మానం ఉంది, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్నాయి. ఇవన్నీ సరిగ్గా అమలు చేస్తే మన దేశంలో ఒక శ్రమ దోపిడీ ఉండదు, ఒక పర్యావరణది సమతుల్యత ఉంటుంది, అడవులు నరకబడవు, నిర్మూలించబడవు. ఎందుకంటే ఆ అడవిని నిర్మూలించడానికి ఆదాయ అంబేనలకు భూములు ఇచ్చేస్తున్నావు, లాయిడ్స్కి భూములు ఇచ్చేస్తున్నావు, ఆ అడవులకు రక్షణకు నువ్వు ఆదివాసీ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నావు. రేపు పొద్దున మన దేశ ప్రజల భవిష్యత్తు ఏంది? ఆక్సిజన్ లేక మనం చనిపోతాం, వెన్నుకు సిలిండర్ కట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఏవైతే తయారు చేసుకున్న చట్టాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఒకవైపు ఆపరేషన్ కగా పేరుతో జనవరి 1, 2024 6 నెలల మంగ్లీ సోడీతోటి ప్రారంభమైన ఎన్కౌంటర్ వచ్చాకుండా ఇప్పటికీ 81, 82 ఎన్కౌంటర్లు, కనీసం 720-30 మంది చనిపోయారు. అసలు నిజంగానే వాళ్ళతో చర్చలు జరపాలని వాళ్ళు ఎప్పుడు 2024 మే నుంచే ప్రారంభించారు. మిడ్కో హత్య తర్వాత స్పష్టంగా వాళ్ళు ప్రకటన చేసి మేము చర్చలకు సిద్ధం, మనం కూర్చుందాం, మాట్లాడదాం, ఒక డైలాగ్ ఓపెన్ చేద్దామని ఇక్కడ చర్చల కమిటీకి, జాతీయ స్థాయిలో చర్చల కమిటీకి వాళ్ళు ఆశ్వాసం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సిద్ధపడకుండా కార్పొరేట్ల చేతులకు ప్రభుత్వాలు ఏరిపోయిన తర్వాత ఉద్యమాలను అణిచివేతే తప్ప ఉద్యమాలు ఉన్న ప్రజాస్వామికత గురించి మాట్లాడవు. అట్లా ఏమైపోయిందంటే ఇది 50 ఏళ్లుగా కనీసం 20,000 ప్రాణత్యాగాలతో నిలబెట్టుకున్న ఉద్యమాన్ని నిర్మూలించడానికి మొత్తం భారత సైన్యం మొత్తాన్ని దించిస్తున్నావు, యుద్ధ ట్యాంకులు తీస్తున్నావు, హెలికాప్టర్లు తీస్తున్నావు, డ్రోన్లు దించిస్తున్నావు, అత్యంత ఆధునిక ఆయుధాలను దించిస్తున్నావు. ఇది మన దేశ ప్రజల మీద నువ్వే యుద్ధం చేస్తే మన దేశ ప్రజల్లో సమస్యల గురించి పోరాడద్దా? అన్ని సమస్యలు విఫలమైతే కదా సాయుధ పోరాటాలు వచ్చినాయి. నిజంగా నువ్వు అర్జీ పెడితే పరిశీలించినట్టయితే, న్యాయస్థానంలో అర్జీ పెట్టుకుంటూ పరిశీలించినట్టయితే వాళ్ళు సాయుధ పోరాటం చేయాలని ఎందుకు అనుకుంటారు? సాయుధ పోరాటం అనేది అన్నిటికన్నా అన్ని విఫలమైతేనే అది వస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఏ వ్యవస్థ కూడా అంతెందుకు చూడండి, న్యాయ వ్యవస్థలో న్యాయం దొరుకుతుందని ఏదైనా సామాన్య మంచి నమ్మకం ఉందా? న్యాయ వ్యవస్థ కూడా అది ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయిందని జడ్జిలతో సహా చెప్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా చెప్తున్నారు. ఇటువంటి వ్యవస్థలో కూడా ప్రజలు ఎట్లా వాళ్ళ సమస్యల కోసం పోరాడాలి? ఒక పక్క సమస్యల కోసం పోరాడితే వాళ్ళు లొంగకపోతే, వాళ్ళు బెదిరిస్తే లొంగకపోతే వాళ్ళని నక్సలుగా ముద్ర వేస్తావు, తీవ్రవాదులుగా ముద్ర వేస్తావు. ఇట్లా హత్యాకాండ చేస్తే ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఈరోజు జరిగినట్టుగా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఏదంటున్నారో అది ఆ ఆరుగురితో పరిమితం కాదని అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా చాలా గొప్ప నాయకుడు, పెద్ద లీడర్ అనుకుంటే ఎంత లేదని 40 నుంచి 50 మంది సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళందరిలో ఇంకా గొప్ప పెద్ద నాయకులు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా అందరినీ చుట్టుముట్టో కోవట్ల ద్వారా లోబరుచుకునో ఏదో జరిగి మొత్తం వాళ్ళందరినీ ఆధీనంలో పెట్టుకొని దఫాలుగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటించవచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు 6 అయింది, సాయంత్రానిక రేపటికో మళ్ళీ 6 చేసి ఇట్లా పోతూనే ఉంటుంది. నిజంగా ప్రభుత్వాల దగ్గర నిజాయితీ లేదనేది మా పత్రికలతో సహా అందరూ, మీడియాతో సహా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే చంపేసి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారు. ఇది సరి అయిన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడుచుకుంటే ప్రజలు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. అది ప్రజలకు ప్రజాస్వామ్యానికి అవసరం. ఆ వైపుగా పాలకులు పాలన చేయాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తారు. ఇంకొకటి మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లొంగిపోండి అని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు లొంగిపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఒక ఉద్యమ లక్ష్యం అనేది మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఉద్యమ లక్ష్యంలో వాళ్ళు చివరికంట ఉండాలనుకుంటున్నారు. మీరు లొంగిపోండి అనకుండా అసలు మీరు ఏ లక్ష్యం కోసం ఫైట్ చేస్తున్నారని ఒక చర్చలు పెడితే అది ప్రజాస్వామ్యం ఉంటుంది కదా. ఇప్పుడు సపోజు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇన్ని రాజకీయ పార్టీలు మనకు అవసరమా? ఒక్క రాజకీయ పార్టీతో మన దేశ పరిపాలన చేయొచ్చు కదా. మిగతా రాజకీయ పార్టీలను మీ రాజకీయ పార్టీలో మూసుకుమ్మని అనవచ్చా? అట్లా అనలేం కదా. ఇప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు మన దేశంలో, ఎన్ని వామపక్ష పార్టీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాక కూడా ఇన్ని పార్టీలు మనకు పాలన చేయాల్సిన అవసరం లేదా? ఒక్క రాజకీయ పార్టీ పాలన చేయవచ్చు కదా, అది నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటే. మరి వాళ్ళైతే ఈ పాలక వర్గాలు, పాలకులు, పార్టీలన్నీ విఫలం చెందినరు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజలను దోపిడీ చేస్తున్నారు, ప్రజలకు ఆదివాసుల మీద అన్యాయం జరుగుతుంది, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా, వ్యవస్థలు విఫలమైన దగ్గరనే కదా ఆ పార్టీ పుట్టింది. మరి ఆ పార్టీతో చర్చలు జరపమని వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. నువ్వు ఎందుకు చర్చలు సిద్ధమైతలేవు? చర్చలు అంటే భయపడుతున్నావా? చర్చలు అయితే మేము పౌరకుల సంఘం అడుగు ముందుకు ఏమంటున్నావు,
గతంలో జరిగిన చర్చలు మర్రి చెన్నారెడ్డి మానవరాల శాఖల్లో ఇండోర్లు జరిగింది. కానీ ఇప్పుడు మేమేమంటున్నాం, ఇన్ కెమెరా జరగండి చర్చలు. ఇన్ కెమెరా జరిగితే మీరేం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ప్రజలు తెలుసుకుంటారు. ఎవరు అబద్ధాలు ఆడింది ఉండదు, ప్రజలు అన్నీ చూస్తారు. కాబట్టి ఆ వైపుగా జరగాలని మేము కోరుకుంటున్నాం. సో దీన్ని మీరు హత్యగా చూస్తున్నారా లేకపోతే ఎన్కౌంటర్గా చూస్తున్నారా? హత్యగా చూస్తాం.